జీవితంలో విజయం సాధించాలంటే గరుడ పురాణం ప్రకారం ఏ పనులు చేయాలో తెలుసుకుందాం. సనాతన ధర్మంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది విష్ణువు, అతని వాహనమైన గరుత్మండికి మధ్య జరిగిన సంభాషణను వివరంగా వివరిస్తుంది. గరుడ పురాణంలో మనిషికి మంచి చెడుల మధ్య తేడాలని వివరిస్తూ అనేక రకాల బోధనలు లభిస్తాయి. ఇందులో జీవితం, మరణం తరువాత అన్ని పరిస్థితులు వివరించబడ్డాయి. అంతేకాదు, గరుడ పురాణంలో మనిషి జీవించి ఉన్నప్పుడు ఎలా నడుచుకుంటే మరణాంతరం ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుందో కూడా చెప్పింది. ఇక భూమి మీద ఏ పనులు చేయడం వలన మనిషి విజయం సొంతం అవుతోందో కూడా వివరించింది. ఎవరైనా తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి వీటిని అవలంబించవచ్చు. మీరు కూడా జీవితంలో విజయం సాధించాలనుకుంటే గరుడ పురాణంలోని ఈ బోధనలను ఖచ్చితంగా స్వీకరించండి. గరుడ పురాణంలో ప్రస్తావించబడిన జీవితానికి సంబంధించిన కొన్ని మర్మమైన విషయాల గురించి తెలుసుకుందాం. వీటిని పాటించడం ద్వారా మీరు జీవితంలో విజయం సాధించవచ్చు. ఏకాదశి ఉపవాసం. తిథుల్లో ఏకాదశి తిథికి విశిష్ట స్థానం ఉంది. అంతేకాదు, పురాణాలలో ఏకాదశి ఉపవాసం ఉత్తమమైనదిగా వర్ణించబడింది. అంతేకాదు, ఏకాదశి వైభవం గురించి గరుడ పురాణంలో కూడా వివరంగా వర్ణించబడింది. ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్ని కష్టాల నుంచి రక్షించబడతాడని, జీవితంలో సుఖ సంపదలు కలుగుతాయని నమ్మకం. రోజూ శుభ్రమైన బట్టలను ధరించండి. కొంతమంది బట్టలను రోజుల తరబడి ధరిస్తారు. ఇలా మురికి బట్టలు ధరించడం మంచిది కాదని, అది దరిద్రాన్ని తీసుకుని వస్తుంది. ఎవరైనా జీవితంలో ధనవంతులుగా లేదా డబ్బులకు ఇబ్బంది లేకుండా జీవించాలని అనుకుంటే రోజూ శుభ్రమైన దుస్తులు ధరించండి. గరుడ పురాణం ప్రకారం మురికి బట్టలు ధరించే వారి జీవితం ఎప్పుడు డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సిందే. ఇలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టదు. అక్కడ పేదరికం నివసిస్తుంది. కనుక ఏ రోజుకా రోజు శుభ్రమైన బట్టలు ధరించాలి. మురికి బట్టలను ధరించవద్దు. అందరి దేవుళ్లను గౌరవించండి. హిందూ మతంలో కోట్లాది మంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది తమ దేవుడు గొప్ప అంటే తమ దేవుడు గొప్ప అంటూ వాదించుకుంటూ ఉంటారు. ఇతర దేవతలను లేదా దేవుడిని అవమానిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేడట. కనుక దేవుళ్ళందరూ ఒకటే అని అందరికీ గౌరవించండి. తులసి మొక్క లేని ఇల్లు, తులసి మొక్కను విష్ణుప్రియ అని కూడా అంటారు. తులసి మొక్కను పూజించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. సిరి సంపదలతో తుల తూగుతుంది. తులసి మొక్క ప్రాముఖ్యతను గరుడ పురాణంతో పాటు అనేక పురాణాలలో వర్ణించారు. తులసి మొక్క లేని ఇల్లు దారిద్ర దేవత నివాసం అని నమ్మకం. తులసి మొక్క ఆధ్యాత్మికత పరిమళాలను మాత్రమే కాదు, తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.